హాయ్ అండి. ఈరోజు చామగడ్డల పులుసు. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పసుపు, ఇదిగోండి. ఇప్పుడు నేను చామగడ్డలు వేస్తున్నాను దీంట్లో, ఎందుకంటే దీనికి కొంచెం జొంగా ఉంటుంది కదండి, అది పోతుందని. మూత పెట్టేస్తున్నాను. టమోటా వేసేసుకోవాలి. ఉప్పు, కారం 2 స్పూన్స్, మీకు ఎంత సరిపోతే అంత. చింతపండు పులుసు అండి. ఇప్పుడు ఈ టైంలోనే మనము ఉప్పు, కారం అన్నీ చూసేసుకొని పెట్టుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని బాగా పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు వదిలేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, మన కర్రీ ఇలా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ వేసేస్తాను. అంతేనండి, టేస్టీ చామగడ్డల పులుసు రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకొని ఇంకా తినేయచ్చు. ఇదిగోండి, ఒక 5 మినిట్స్ తర్వాత కర్రీ చూడండి ఇలా వచ్చేస్తుంది. నా కర్రీ రెడీ అయిపోయిందండి. అంతేనండి, బాయ్ అండి.